విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే ఐ డ్రీమ్స్, మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఇప్పుడు మనతో చిట్ చాట్ చేయడానికి చింతలపూడి నూతన అభ్యర్థి ఖమ్మం విజయరాజ్ గారు మనతో ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు అప్పచెప్పిన ప్రత్యేక బాధ్యతలేంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజయరాజు గారు. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, చింతలపూడి నియోజకవర్గానికి నూతన అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరు ప్రకటించడం అయితే జరిగింది సార్. ఏ విధంగా చూస్తున్నారు? ఈ ఈ ఇంత పెద్ద బాధ్యతని మీ మీద పెట్టడం అయితే జరిగింది, ఏ విధంగా నిర్వహిస్తారనుకుంటున్నారు? ముందుగా ఎంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను స్థానికుడిని. గత 30 ఏళ్ళుగా ఒక ఉద్యోగస్తుడిగా ప్రజలందరితోనూ మమేకమై ఉన్నాను. ప్రజలందరికీ తలలో నాలుకలాగా నా వంతు సహాయం నేను చేస్తూ ఉన్నాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీదని మదర్ తెరెసా చెప్తారు. ఆ విధంగా నేను ప్రతి వారికి ఎంతో కొంత నా వల్ల ఎంతవరకు మేలు జరుగుద్దో అంత మేలు చేస్తూ వచ్చాను ఒక ఆఫీసర్గా. ఈ సందర్భంగా ఇక్కడ లోకల్ వ్యక్తిగా దాదాపు 30 సంవత్సరాలు ఒక ఆఫీసర్గా అనేక మందితో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. నేను దాదాపు 2009లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ వల్ల డీలిమిటేషన్లో చింతలపూడి నియోజకవర్గం రిజర్వ్ క్యాండిడేట్కి ఇవ్వటానికి జరిపింది. డీలిమిటేషన్లో రిజర్వ్డ్గా ప్రకటించారు. 2009, 14, 19 రకరకాల అభ్యర్థులు వచ్చారు. 2014లో నేను నా అభ్యర్థిత్వం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను, కానీ అప్పటికి కుదరలేదు. అలాగే 19లో కూడా నేను ఒక ప్రయత్నం చేశాను, అప్పుడు కుదరలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో 2024లో నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీ నాయకత్వంలో పనిచేయాలి, ప్రజలకి మేలు చేయాలి అని నేను అడగటం, ఆయన నాకు ఇవ్వటం జరిగింది. మీరు ఉద్యోగం అని చెప్పిన అంటున్నారు, మేము కూడా కనుక్కున్నాం. బ్రేక్ ఇన్స్పెక్టర్గా మీకు సుదీర్ఘ పనితీరు అయితే కూడా ఉంది, ఇంకా సుమారు 2 సంవత్సరాలు కూడా ఉందని చెప్పినని ఉంది. ఆ 2 సంవత్సరాల ఉద్యోగాన్ని కూడా వదులుకొని మీరు రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. ఎటువంటి హామీలు ఇవ్వడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, గతంలో గెలిచిన సుమారు 2019లో సుమారు 34,000 ఓట్లు పైచిలుపుతో గెలిచిన ఎమ్మెల్యేని కూడా పక్కన పెట్టి మీకు ఇవ్వడం అయితే కూడా జరిగింది. ఏ విధంగా తీసుకున్నారు? దీనికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి చెప్తాను. 2019లోనే ఎలీజా గారు ఐఆర్ఎస్ ఉద్యోగాన్ని వదులుకొని 1 year ముందే ఆయన వచ్చి ప్రజల ముందు నిలబడి అభ్యర్థిగా తిరగటం జరిగింది. ఆ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్ ఏం జరిగిందంటే, ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్లో విజయరాజు అయితే గెలిచే అభ్యర్థిగా ఆయన రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దాంతో మళ్ళా నన్ను పార్టీ పిలిచి ప్రశాంత్ కిషోర్ గారి రిపోర్ట్ని బట్టి నన్ను అభ్యర్థిగా అవకాశాలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఆ రోజుల్లో ఆఖరి నిమిషంలో ఎలీజా లేకపోతే విజయరాజా అని అనౌన్స్మెంట్ జరిగింది, నన్ను కూడా పిలవటం జరిగింది. ఆ సందర్భంగా ఎలీజా గారు ఏం చేశారంటే, అయ్యా నేను ఐఆర్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాను, దాదాపు సర్వీసు ఇంకో 1 year సర్వీస్ ఉందనగా కూడా ముందే వచ్చాను, మరి నేను నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ ఎలీజాకే నన్ను పక్కన ఉండమని ఎలీజా గారికే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది లాస్ట్ 2019 ఎలక్షన్ ఆపేద్దాం. ఇప్పుడు పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సర్వేలు చేపట్టారు. ఇతని ఒక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రజల్లో అతని ఆదరణ ఎలా ఉంది అని అనేక సర్వేలు చేపట్టి, మరి ఆయన సర్వేల్లో ప్రజలకు దగ్గరగా ఎలీజా గారి కన్నా నేనైతే దగ్గరగా ఉన్నాననే భావంతో నాకు ఈ అవకాశం కల్పించారని నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడ స్థానికుడిని. ఎలీజా గారు మరి ఇంకొక విషయం ఏంటంటే చింతలపూడి నియోజకవర్గం
గత 10 సంవత్సరాలుగా నిరాదరణకు గురయ్యింది. ప్రజల్లో ఒక రకమైన వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేది, ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక వ్యాక్యూమ్ ప్రజల్లో క్రియేట్ అయింది. దానికి కారణం స్థానికత. ఇక్కడున్న వాళ్ళు స్థానికేతరులు కావటం, దాంతో లోకల్ నాన్ లోకల్ కావటం వలన ఇక్కడ ప్రజలను సరిగ్గా ఆదరించలేకపోయారు అనేది ప్రజల మనసుల్లో ఉండిపోయింది. బహుశా దాని కారణంగా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు నేనైతే స్థానికుడిని, ప్రజలందరికీ దగ్గరగా ఉన్నాను అనే కారణం కావచ్చు, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇది రైట్, మీకు అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మీరే ఇప్పుడు చెప్పినట్టు ప్రజల్లో సమన్వయ లోపం ఉంది. ఏదైతే లోకలు నాన్ లోకలు అని చెప్పినని వాళ్ళల్లో ఏ ఎమ్మెల్యే వచ్చినా, గతంలో పోల్చుకుంటే చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఈ వ్యాక్యూమ్ అయితే క్రియేట్ అయిందని చెప్పిన ఆ వ్యాక్యూమ్ని డీకోడ్ కింద ఏ విధంగా చేయబోతున్నారు? మీ ప్రణాళిక ఎలా ఉండిపోతుంది? ఎస్, నా ప్రణాళిక ఏముందంటే నేను దాదాపు నాయకత్వ బాధ్యతల్లో దిట్టనే. ఎందుకంటే దాదాపు రాష్ట్రం విడిపోయిన తర్వాత మా బ్రేక్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, దాంట్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేశాను. అంతేకాకుండా సుమారు 500 మంది బ్రేక్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్కి ఇప్పుడు ప్రజెంట్ నేను జనరల్ సెక్రటరీని. సో నాకు నా ఎన్జిఓ అసోసియేషన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఎన్జిఓ నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించి ఒక నాయకుడిగా, మా బ్రేక్ ఇన్స్పెక్టర్ నాయకుడిగా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నాయకుడిగా వాళ్ళందరినీ కలుపుకొని మాకు రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తీర్చుకునే స్థితిలో నేను ఉన్నాను. అంటే నేను ఒక నాయకుడిగా ఉన్నాను, పటిష్టమైన నాయకుడిగా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో స్టేట్ లెవెల్ నాయకుడిని, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ ఇన్స్పెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను. సో ఎన్జిఓతో అనుబంధంగా ఉన్న నాయకత్వం మాది. సో స్టేట్ లీడర్స్తోనూ ఎన్జిఓలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నాను. నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే సమన్వయకర్తగా నాకు ఆ లక్షణాలు ఉపయోగపడతాయి. ఈ నాయకులు ఎవరైతే భిన్న వర్గాలుగా ఉన్నారో వాళ్ళు రకరకాల ఆధిపత్య పోరుతో ఉన్నారు. వాటిలన్నిటిని ఒక కొలిక్కి తీసుకొచ్చి సమన్వయపరిచి నిజమైన సమన్వయకర్తగా వారిని అందరినీ ఏకతాటి మీద నడిపించగల సత్తా నాకుందని నేను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఏలూరు జిల్లాలోనే చింతలపూడి జిల్లా పెద్ద జిల్లా, దాంట్లో గ్రూపు రాజకీయాలు, ఎత్తులు, పై ఎత్తులు, కుయ్యెత్తులు అన్నీ కూడా గత ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కూడా జరిగిందని కొన్ని పత్రికల్లో ప్రచురించడం జరిగింది, బాహాటంగా చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న రీసెంట్గా మీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత, మీ క్యాండిడేట్ పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా జరిగిన మీటింగ్లో కూడా సుమారు మేజర్ ఆఫ్ ది పీపుల్, అంటే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎవరైనా కానీ చాలామంది రాలేదని అంటున్నారు. మరి మీరు ఎలాగ వాళ్ళని సమన్వయం చేద్దామని చెప్పినాను అనుకుంటున్నారు? రాలేదన్న విషయం నాకు అర్థమైందండి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 2 గ్రూపులుగా ఉందనేది జనమంతా అనుకునే విషయం. ఫస్ట్ మీటింగ్ పెట్టాము, చూసాము. ఆ పరిస్థితికి కొంతమంది, అంటే మీరు అన్నట్టు 15 మంది కాకపోయినా కొంతమంది అయితే రాలేకపోవడానికి కారణం నేను ఆలోచించింది ఏంటంటే సరైన కమ్యూనికేషన్ వాళ్ళకి వెళ్ళక వాళ్ళు రాలేదు. దాంతో నేను ఎక్కడ లోపం ఉందో దాని మీద దృష్టి పెట్టాను. అందుకని నిన్న లింగపాలెం, చింతలపూడి మండలాలతో ఒక భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలతో. దానిలో భాగంగా ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో శ్రీధర్ గారు, నూతన ఎంపీ అభ్యర్థి సునీల్ యాదవ్ గారిని, అలాగే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నన్ను పరిచయ వేదికగా నిన్న కార్యక్రమం పెట్టారు చింతలపూడిలో. అదే కార్యక్రమానికి నేను ప్రతి ఒక్కరిని పేరున పిలిచాను. దాదాపు 99% మంది కార్యకర్తలందరూ అటెండ్ అయ్యారు. అది మీరందరూ చూశారు. సో ఇక్కడే నా తొలి విజయంగా కార్యకర్తలందరినీ ఏకతాటి మీద నడిపించగల బాధ్యత నేను తీసుకుని నడిపిస్తున్నాను అని, ఇది నా తొలి విజయం అని మీరందరూ అనుకుంటారని నేను భావిస్తున్నాను. రైట్, ఎంపీ గారు స్వయంగా ఎంపీ నేతృత్వంలో మిమ్మల్ని పరిచయ వేదిక చేసి ప్రజలందరికీ ఇతను లోకల్ మనిషి, మీ మనిషి అని చెప్పినని ఆయన చెప్పడం అయితే జరిగింది. కానీ మీ ప్రత్యర్థులు, మీ పార్టీ నాయకులు అనుకోండి, లేకపోతే కొంతమంది, అందరని కాదు కొంతమంది,
ఎంపీకి గత ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎలీజాకి ఉన్న మనస్పర్ధలు లోపల గొడవల వల్లే ఎలీజా గారిని తప్పించి మీకు టికెట్ ఇప్పించారని చెప్పే పరిస్థితి అయితే ఉంది. దానికి ఏం చెప్తారు? దీనికి నాకు టికెట్ ఇచ్చడానికి బాధ్యత ఒక వర్గం అని మీరు అంటున్నారు, కానీ నేను అలా అనుకోవట్లేదండి. ఎందుకంటే చింతలపూడి నియోజకవర్గంలో ఒక గందరగోళ వాతావరణం అయితే ఉండిపోయింది, అది మాత్రం నిజం. దానికి వర్గాలు రెండా కాదా అది నాకు తెలియదు, కానీ దీని నేపథ్యంలో ఈ గందరగోళాన్ని మన పార్టీ అధినాయకుడు ఆయన దృష్టికి కూడా వెళ్ళటం జరిగింది. దాంట్లో ఆయన మనసు పెట్టి ప్రజలని అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి, ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్ను ఎంపిక చేసి పంపడం జరిగింది. దాంతో బాధ్యతగా నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని అందరినీ ఏకతాటి మీదకి నడిపించే బాధ్యత నేను తీసుకున్నాను. దీంతో ఇక ఆల్మోస్ట్ ఇంకా ఈ వర్గాలకు ఇంకా స్వస్తి చెప్తాను. నేను ఇప్పుడు ఎవరైతే ఎంపీ గారు శ్రీధర్ గారు ఉన్నారో ఆయన ముందు పెట్టుకుని నడుస్తున్నాను. అలాగే కొత్త ఎంపీ గారు ఎవరైతే పరిచయం అయ్యారో ఆయన ముందు పెట్టుకుని నడుస్తాను. నేను డిబేట్ అయ్యే వ్యక్తిని కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎవరైతే శ్రీధర్ గారు ఉన్నారో వారితో పాటు కూడా నడుస్తూ కొత్త అభ్యర్థి సునీల్ గారు నేను కూడా శ్రీధర్ గారి నాయకత్వంలో పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ పార్టీని విజయపదం వైపు నడిపించే ప్రయత్నంలో మేము ఉంటాం. రైట్, స్ట్రైట్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి విజయరాజ్ గారు. ఎలీజా గారిని తీసేసి మీకు టికెట్ ఇచ్చారు. ఎలీజా గారికి ఏమన్నా భరోసా ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిందా? ఇచ్చినారు కదండి, ఎలీజా గారికి భరోసా ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను నమ్ముకున్న ఎవరిని వాళ్ళ నమ్మకాన్ని ఓపెన్ చేసే వ్యక్తి కాదు. మరి ఎలీజా గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొన్ని కారణాలు ఉంటాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఎలీజా గారు ఇక్కడ సోట్వాబులు కాకపోతే ఇంకో చోట పంపిస్తారు. నేను ఇందాకే చెప్పాను, ప్రమోషన్. ఎలీజా గారికి ప్రమోషన్, ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థానం అంటే ప్రమోషనే. ఎమ్మెల్యే అంటే 2 లక్షల మందికి ఉంటాడు, అదే ఎంపీ అనుకో 700 లక్షల మందికి ప్రజానాయకుడిగా ఉంటాడు. కాబట్టి ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ప్రమోషను. ఆ ప్రమోషన్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. మరి దాన్ని ఎలీజా గారు దృష్టి పెట్టలేకపోయారు. మరి అపార్థం చేసుకున్నారో ఏమో నాకైతే తెలియదు, కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలీజా గారికి మేలు చేయాలనే చూశారు. దాన్ని మరి అపార్థం చేసుకున్నారేమో ఎలీజా గారు. నేనైతే అలాంటి అవకాశం వస్తే ఎగిరి గంతేసేవాడిని. రైట్, అదే ఇప్పుడు ఉన్నబట్లు ఎలీజా గారితో మీ సహాయ సహకారాలు కొనసాగుతున్నాయా? రేపు మీ విజయంలో ఆయన పాల్గొనే అవకాశం ఉందా? కానీ బయట చెప్పుకునే మాటలైతే మటుకి ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్పినని, అదేవిధంగా వేరే పార్టీలతో మంతనాలు జరుపుతున్నారని కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయనతో ఎలా కలిసి ముందుకు వెళ్ళబోతున్నారు? ఇదే ఎలీజా గారు 2019 ఎలక్షన్లు కంటెస్ట్ చేయడానికి ముందు మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే తమ్ముడు ప్రజాదరణ గల వ్యక్తిగా నువ్వు ఉన్నావు, నువ్వు కూడా పోటీలో ఉన్నావు అని అంటున్నారు, నాకు ఈసారి అవకాశం ఇవ్వు అని నన్ను అభ్యర్థించాడు. అభ్యర్థిస్తే నేనన్నా, అన్న నేను ప్రయత్నంలో ఉన్నా, మీరు ప్రయత్నం చేయండి, దేవుడు ఎవరికిస్తే వాళ్ళకి ఇస్తాడు అని నేను ఆ రోజు అలాగే చెప్పాను. ఆయనకి నాకు కాకుండా ఆయనకి సీట్ ఇచ్చిన రోజున నేను ఆయన్ని అభినందించాను. ఆయనతో పాటు వెన్నంటూ ఉన్నాను. ఆయన విజయం కోసం నేను కృషి చేశాను. ఇది యథార్థం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, అన్న మీరు నాకు సహాయం చేయండి. ఆ రోజు నేను మీకు సహాయం చేశాను, ఈరోజు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి నాకు సహాయం చేయమని ఆయన్ని నేను తప్పకుండా సహాయాన్ని అర్థిస్తాను. మీకు సహాయం అందుద్ది అనుకుంటున్నారా? అడగటం నా విధి. నేను తప్పకుండా సహాయం అర్థిస్తే తప్పకుండా ఎవరైనా వింటారు, ఆయన కూడా ఒప్పుకుంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఆయన కొంచెం గందరగోళ వాతావరణంలో ఉన్నారని నేను విన్నాను కాబట్టి నేను టైం కోసం చూస్తున్నాను. ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయ సహకారాలు అర్థిస్తాను. ఆయన తప్పకుండా మంచివాడు, నా మాట వింటాడని నేను నమ్ముతున్నాను. సరే సార్, మీ వ్యక్తిగత విషయానికి వస్తే 2 పాపలు 2 బాబులు. ఒక పాప శాసన మండలి చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మోషన్ రాజు గారికి, వాళ్ళ అబ్బాయి గారికి మీరు 2019లోనే మ్యారేజ్ చేయడం అయితే కూడా జరిగింది. అదేవిధంగా పిల్లలు వెల్ ఆఫ్ సెటిల్డ్. ఒక బాబు తమిళనాడులో ఐపీఎస్ చేస్తున్నాడు, అడిషనల్ ఎస్పీగా చేస్తున్నాడు. ఇంకో బాబు ఐఏఎస్ కోచింగ్కి ఉండి చివరి దశలో అతను రేపు ఎల్లుండి ఐఏఎస్ అయ్యే పరిస్థితి ఉంది. ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఒక కొడుకు ఐపీఎస్, ఒక కొడుకు ఐఏఎస్. ఇంత వెల్ ఆఫ్ లైఫ్ మీది. ఈ తలకాయ నొప్పులు, ఈ రాజకీయాలు, ఈ గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు, వీటన్నిటినీ ఎలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు? మంచి ప్రశ్న అండి. రాజకీయాల్లో
మనం ఒక పని విధానం ప్రజాసేవనే ఒక లక్ష్యంగా ఎంచుకుంటే చిరస్మరణీయమైన జీవితం మనకు వస్తుంది. అది ఏ విధంగా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి కొన్ని లక్షల మంది గుండెల్లో ఒక మంచి నాయకుడిగా చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మా దగ్గర కోటగిరి విద్యాధరరావు గారు దాదాపు కొన్ని దశాబ్దాలు 5 సార్లు ఓ 25 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్యే చేసి తిరుగులేని నాయకుడిగా ప్రజాదరణ పొందాడు. ప్రజల్లో మంచి నాయకుడు అనే ముద్ర వేసుకున్నాడు. అలాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి భారతదేశం అంతటా కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు. ఈ ముఖ్యమంత్రి పనితీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజల వద్దకు పరిపాలన అందిస్తున్నాడు, ప్రజల ముంగిటకు పరిపాలన అందిస్తున్నాడు, పేదవాడికి చక్కని భోజనం పెడుతున్నాడు, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇస్తున్నాడు, పేదవాడి పిల్లలకి అద్భుతమైన స్కూల్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ విధమైన పేరు ప్రఖ్యాతులు జగన్మోహన్ రెడ్డి గారికి రావటం. అలాగే మా ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు నీతి నిజాయితీలకు మారుపేరు. ఎవరైనా ఏదన్నా అడిగితే వెంటనే సహాయం చేసే వ్యక్తిత్వం. కాబట్టి అలాంటి గొప్ప నాయకుల పనితీరును స్ఫూర్తిగా తీసుకుని ఈ రిజర్వ్డ్ నియోజకవర్గం చింతలపూడి, ఈ రిజర్వ్ నియోజకవర్గంలో అర్హులు తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను కూడా అర్హత సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఒక సీటు సంపాదించి చింతలపూడి నియోజకవర్గాన్ని నుంచి ఎమ్మెల్యేగా వెళితే చరిత్రలో సుస్థిరమైన స్థానం సంపాదించుకోవచ్చు, ప్రజలకు మేలు చేసి అనే ఒక ఆశ నన్ను నా ఉద్యోగానికి రాజీనామా చేసి చింతలపూడి ఎమ్మెల్యేగా టికెట్ అడగటానికి నన్ను ప్రేరేపించింది. నాకు ప్రేరేపణ గల కారణం ఏంటంటే రాజకీయాలు అనేది ఒక రాజ్యాధికారం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు. రాజ్యాధికారం, దళితులు రాజ్యాధికారాన్ని సంపాదించిన రోజున వాళ్ళు కొన్ని వేల మందికి, లక్షల మందికి సహాయంగా నిలబడగలరు, పేద ప్రజలకు అండదండలుగా చేసే శక్తి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా అవ్వాలని కలలు కన్నాను. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ కళ నిజమై ఇప్పుడు మీ ముంగిట నిలబడ్డాను. మీరు ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యేనయ్యి అసెంబ్లీకి వెళ్ళి మీకు వీలైనంత మేలు చేయటానికి నా జీవితాన్ని పణంగా పెట్టి మీ ముందు నిలబడటానికి నేను చూద్దామని ప్రయత్నంలో ఉన్నాను. ఖచ్చితంగా మీ కోరింది తీరాలని చెప్పి ఖచ్చితంగా మేము కూడా అనుకుంటున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు టికెట్ని అనౌన్స్ చేయడం అయితే కూడా జరిగింది. దీంట్లో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, పారామీటర్స్ ఉన్నాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎంఎల్ఏని ఎండి అని చెప్పి ఇవన్నీ కూడా జరిగింది. ఓట్ల సమీకరణ కూడా చూడడం కూడా జరిగింది. ఆయన పిలిచి మీకు టికెట్ ఇచ్చేటప్పుడు ఎటువంటి బాధ్యతలను అయితే మీకు అప్పచెప్పారు, ఎటువంటి దిశానిర్దేశతని ఏ విధంగా ఇచ్చారు? చింతలపూడిలో కొంత సమస్యాత్మకమైన పరిస్థితులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి. వీటిలన్నిటిని ఏకతాటి మీదకి తేవాలి, పార్టీని ఏకతాటి మీద నడిపించాలి, సమన్వయకర్తగా అందరి నాయకుల్ని సమన్వయపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చి ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన లక్ష్యం వైపు మరల్చి జగన్మోహన్ రెడ్డి గారి అందించే అద్భుతమైన పరిపాలన వైపు ప్రజలందరికీ చూపించి ప్రజలందరినీ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే ఉద్దేశంలోనూ, అలాగే నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేసే విషయంలోనూ ప్రజలందరినీ అలర్ట్ చేసి వారందరినీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూపించి ఓటు వేయవలసిందిగా ప్రార్థించి అలా నా అభ్యర్థిత్వాన్ని అర్థించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తూ అలాగే నన్ను ఎమ్మెల్యేగా చేయమని ప్రజలందరినీ అర్థిత భాగంగా నేను ప్రజల ముందుకు వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిర్దేశించి ప్రజల మధ్యకు పంపించారు. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నట్టే నా దృష్టిలో. ఎందుకంటే సుమారు 68 స్థానాల్లో కొంతమందిని పక్క నియోజకవర్గ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, కొంతమందిని న్యూ ఫేసెస్ని దింపడం కానీ, ఇవన్నీ కూడా వైనాట్ 170 కంటే గెలిచే గుర్రాలకే. ఎటువంటి చిన్న ఈక్వేషన్లో తేడా ఉన్నా కానీ వాళ్ళని మార్చి పెట్టే పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల కొన్ని చోట్ల మంచి స్పందనే ఉంది, మరి కొన్ని చోట్లేమో భిన్నంగా వినిపించేది. అసలు ఇంత సాహసోపేత నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంటి, ఆ నిర్ణయం సక్సెస్ అవుద్దని
మీ ఇంటర్నల్గా అనుకుంటున్నారా? తప్పకుండా సక్సెస్ అవుద్దండి. ఎందుకంటే ఆయనేం సొంత నిర్ణయాలు తీసుకోలేదు. అనేక రకాల సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాల ఎన్నిక ప్రక్రియలో భాగంగా క్యాండిడేట్లను మార్చడం జరిగింది. ఆ క్యాండిడేట్లను మార్చడం మేము ఇప్పుడు ఉదాహరణకి చింతలపూడిలో ఎలీజా గారు మంచి క్యాండిడేటే అని ఆయన భావిస్తున్నారు. కానీ ఎంతో కొంత ప్రతిష్టంభన అక్కడ ఉంది, సమస్య అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఈ ఎలీజా గారికి ప్రమోషన్ ఇవ్వాలి, ఇక్కడ కొత్త అభ్యర్థి అయితే బాగుంటుంది, స్థానికుడైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అనేక రకాల సర్వేల ద్వారా ఉదాహరణ నన్ను పెట్టారు. ఇట్లా ఆయన మార్చిన 68 స్థానాల్లోనూ సర్వేల ఆధారంగా పనిచేసి కరెక్ట్ అభ్యర్థుల్ని, గెలుపు గుర్రాలని, ఒక మాటలో చెప్పాలంటే గెలుపు గుర్రాలని బరిలోకి దింపారు. కాబట్టి తప్పకుండా ఈ 68 నియోజకవర్గాలు గెలుస్తాం. అలాగే 175లో భాగంగా మిగతా వాటిని కూడా మనం గెలుస్తున్నాం. 170 స్థానాలు మనం పార్టీ గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. విడిపోయిన జిల్లాలో భాగంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, నాని గారు, మీ టికెట్ రావడంలో ఆయన ఎంతవరకు పాత్ర పోషించారు? ఆయనకి మీకు ఈక్వేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి? ఆయన నాకు మంచి గురువు అండి, నా హితం కోరే వ్యక్తి. దాదాపు 2014లో ఆయనతో నేను కలిసి పనిచేసి సార్ నాకు టికెట్ ఇవ్వండి అని అడగటం జరిగింది. ఆయన అలాగే అన్నారు. అప్పుడు మరి కొన్ని కారణం వల్ల నాకు కుదరలేదు. అలాగే 2019లో నేను ఆయన్ని టికెట్ గురించి అడిగితే జరగండి, ఆయన కూడా దానికి అలాగే నేను లోకలోడే కదా, నా సహాయం నేను చేస్తానని ఆయన సహాయ సహకారాలు అందించారు. అలాగే అప్పుడు మరి కొన్ని కారణాలు మీకు ఇందాక చెప్పిన కారణాల వల్ల రాలేదు. ఇప్పుడు నేను కలిసినప్పుడు ఆయన సాధారణంగా ఆహ్వానించారు. ఓకే, నీలాంటి లోకల్ అభ్యర్థి ఉండటం మంచిది పార్టీకి అని, పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఏలూరు పార్లమెంటుని మరి గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా మంచి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండాలనే ఉద్దేశంతో ఆయన నన్ను ఆదరించారు. ఆయన సహాయ సహకారాలు అందించారు. విజయరాజు అయితే చింతలపూడికి బాగుంటుందని ఆయన ప్రత్యేకించి సీఎం గారికి సిఫార్సు చేయటం జరిగింది. ఆయన నా పట్ల మంచి ఉద్దేశంతో నన్ను పార్టీకి ప్రోత్సహించారు. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను, నాని గారికి. రైట్ సార్, మీరు నూతన అభ్యర్థి. ఇప్పుడు ఎంపీ గారు కూడా ఎలాగో శ్రీధర్ గారు చెప్పారు, తన వ్యక్తిగత కారణాల వల్ల నేను కొద్దిగా పట్టు దూరంగా ఉంటున్నానని చెప్పారు. రాజకీయాలకు మటుకి దగ్గరగానే ఉంటాను, నా అభ్యర్థి నా మనిషి అయిన విజయరాజుని గెలిపించుకుంటే దాంట్లో నేను ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని చెప్పని బహిరంగంగానే మీ పరిచయ వేదికలో ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోపక్క చూసుకుంటే నూతన ఎంపీ క్యాండిడేట్ అయిన కారుమూరి నాగేశ్వరరావు గారి తనయుడు ఆయన కూడా ఉన్నారు. మీరిద్దరూ ఫ్రెష్ క్యాండిడేట్లే. ఓకే, రేపు పొద్దున్న ఎలక్షన్లో ప్రజల దగ్గరికి ఏ విధంగా ముందుకెళ్తారు? మీ ఎజెండా ఏ విధంగా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ఫ్రెష్ క్యాండిడేట్లు అవ్వటమే మా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు మైనస్లు ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్యాండిడేట్లకి మైనస్లు ఉంటాయి, ఫ్రెష్ క్యాండిడేట్లకి మైనస్ ఉండదు. మా విజయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఆయన ఒక దేవుడిగా ముద్రించబడ్డాడు. పేద ప్రజలకి ఆయన చేసే ప్రక్రియలు, ఆయన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ప్రతి పేదవాడి గడపను తట్టుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూసి వాళ్ళ పేద ప్రజలందరూ ఆయన్ని మళ్ళీ తిరిగి సీఎం చేసే ఉద్దేశంలో ఉన్నారు. అదే మా విజయం. ఎందుకంటే మేము కొత్త అభ్యర్థులైనా సరే మాకు ఏ మైనస్ ఉండదు. ఎందుకంటే గత పరిపాలనలో మేము ఉంటే మా పర్సనల్గా ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగితే ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని తృణీకరించవచ్చు. ఆ భావంతోనే మమ్మల్ని అంటే ఇంతకుముందున్న అభ్యర్థులను మార్చి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చి ఉంటారని నేను నమ్ముతున్నాను. మేము ఎప్పుడైతే ఫ్రెష్ క్యాండిడేట్లుగా ఉన్నామో మాకు ఏ విధమైన మైనస్లు ఉండదు. నేనైతే అందులోనూ స్థానికుడిని, లోకల్ వాడిని. గత 2 సార్లుగా నేను అభ్యర్థిగా ఉన్నాను. ప్రజలందరికీ తలలో నాలుకలాగా ఉన్నాను, ప్రజలందరికీ నోటెడై ఉన్నాను. సో ప్రజలందరూ కూడా ఈసారి నన్ను విజయరాజుకి ఈసారి సీట్ వచ్చింది, మన స్థానికుడు కాబట్టి మనం ఆదరిద్దాము అనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. కాబట్టి మేము కొత్త వారం అయినా సరే మాకు ఏ విధమైన మైనస్ లేవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా, పార్టీ జెండా, అది ఎజెండా కూడా ప్రజలందరూ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ప్రజలందరూ ఆదరిస్తారని, తమ అమూల్యమైన ఓటు ఎంపీ గారికి,
అలాగే చింతలపూడి అభ్యర్థిన నాకు వేసి ఏలూరు పార్లమెంట్లో ఏలూరు అభ్యర్థి సునీల్ యాదవ్ గారిని, చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి అభ్యర్థి అయిన విజయరాజు అయిన నన్ను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. రైట్ సార్. టీడీపీ 175 స్థానాల్లో ఒక 10-15 స్థానాలు మటుకే ఇంకా ఇన్ఛార్జీలు ప్రకటించలే. దాంట్లో ప్రప్రదంగా చింతలపూడి నియోజకవర్గం స్టిల్ 2 మాసాల్లో ఎన్నికలు ఉన్నా కానీ ఇప్పటికీ ఇన్ఛార్జిని ప్రకటించలేదు టీడీపీ. అంటే టీడీపీ నుంచి ఇతను క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ అని కూడా ప్రకటించలేని పరిస్థితులు అయితే ఉంది. అది మీకు ప్లస్సా మైనస్సా ఏంటి? గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పరాజయం నుంచి కోలుకోలేక, ఒంటరిగా పోరాటం చేయలేక పవన్ కళ్యాణ్ గారిని ఆసరాగా తీసుకొచ్చింది. ఎప్పుడైతే పొత్తులు ఉన్నాయో ఆ పొత్తుల్లో భాగంగా వాళ్ళ సీట్ల అలాట్మెంట్లో అనేకమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా క్యాండిడేట్లను ఎలా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకో ముఖ్యంగా చింతలపూడికి విజయరాజు అనే స్థానికుడు వచ్చిన తర్వాత ఎవరైతే గట్టి అభ్యర్థి అయితే అవుతాడు, విజయరాజుకు పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరని అనేక మల్లగొల్లాల్లో టీడీపీ పార్టీ మల్లగొల్లాలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థిని ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తుంది. కాబట్టి ఇది వాళ్ళ పరాజయమే అవుతుంది తప్ప ఇంకా ప్రకటించకపోవటం అనేది వాళ్ళ యొక్క అనిశ్చితికి మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇలాంటి ప్రణాళిక లేని పార్టీలు, పొత్తులు ప్రజల ముందుకు వెళ్ళలేవు, ప్రజాదరణ పొందలేవు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పరాజయం తప్పదు. ఓకే, మీరు బాగానే చెప్పారు. వాళ్ళకి పరాజయం తప్పదు అంటున్నారు. దాని తర్వాత ఇంకా క్యాండిడేట్లు ఒప్పుకోవడం అది మనకు ప్లస్ అంటున్నారు, అన్ని రకాలుగా అంటున్నారు. రేపు పొద్దున్న టీడీపీ కాకుండా అలయన్స్లో భాగంగా జనసేన పార్టీ తరఫున జనసేన జెండాతో, అంటే అలయన్స్ అండి 2 జెండాలు ఒకటే అండి, ఆ 2 పార్టీలతో కలిసి జనసేన ఈ ఏలూరు జిల్లాలో భాగంగా జనసేన పార్టీకి ఇస్తారని చెప్పండి కొంతమంది లోకల్గా అనుకునే పరిస్థితి. జనసేన ఒకవేళ మీకు ఆపోజిట్గా ఉంటే జనసేన పొత్తులో టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఏదైనా ఒకటే. ఎందుకంటే మీకు చరిత్ర గుర్తు చేయదలుచుకున్నాను. దాదాపు 5,000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రం అనే మహాసంగ్రామ యుద్ధం జరిగింది. రేపు జరగబోయే 2024 ఎలక్షన్ కూడా ఆ మహాసంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం లాంటిది. అక్కడ కౌరవులు దాదాపు కౌరవ పాండవులు 18 అక్షౌహిణుల సైన్యం, కౌరవులు 11 అక్షౌహిణులు. అంటే అక్షౌహిణి అంటే 1,00,000 మంది సుమారు. కౌరవుల తరపున 11 లక్షల సైన్యం, పాండవుల తరపున 7 లక్షల సైన్యం యుద్ధం చేస్తే ఆ ధర్మయుద్ధంలో ధర్మరాజు తరపున ధర్మము, న్యాయము ఉన్నాయి. సాక్షాత్తు దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల పక్షాన ఉన్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో మరి ధర్మరాజు గెలిచాడు, పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి పాండవులు గెలిచారు. అలాగే ఇక్కడ ఎంతమంది ఏకమైన అది కౌరవులతో సమానం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పక్షాన న్యాయము, ధర్మం ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మయుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఇది తథ్యం. మీరు గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుస్తారని చెప్తున్నారు మీరు కథ రూపంలో అయితే. అంతే కదా, న్యాయం పక్షాన్ని ప్రజలు ఉంటారని చెప్పినంటారు. న్యాయం చివరికి న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. దేవుడు న్యాయం పక్కన ధర్మం పక్షాన ఉంటాడు. కాబట్టి న్యాయము, ధర్మం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. ఆయనే మరొకసారి సీఎం అవుతారు, ప్రజారంజకమైన పరిపాలన సాగిస్తారు. ప్రజల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు అవ్వచ్చు, లేకపోతే బెనిఫిషియర్స్ అవ్వచ్చు, అమ్మఒడి కానీ, లేకపోతే ఏదైతే మొన్న 1వ తారీఖు నుంచి పింఛన్లు కూడా పెరిగినవి, వీటన్నిటి వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇమేజ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత ఇమేజ్ అయితే డే బై డే గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఆ గ్రాఫ్ని మీరు ఏ విధంగా మలుచుకుంటారు ప్రజల్లోకి? ఏదైతే ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే పెద్ద ఎత్తున గడప గడప అని చెప్పిన 2 విడతలుగా కూడా చేయడం అయితే జరిగింది, ప్రతి ఇంటిని కూడా టచ్ చేయడం అయితే కూడా జరిగింది. మీరు ఏ విధంగా, అంటే మీ టైప్ ఆఫ్ మార్క్ ఏ విధంగా వేసుకుంటారు? సార్, మేనిఫెస్టో ఏ ముఖ్యమంత్రి అయినా మేనిఫెస్టో ప్రకటిస్తారు, ఏ పార్టీ అయినా. కానీ దాన్ని అమలు చేసిన నాయకులు ఎవరూ లేరు. మేనిఫెస్టో ప్రకటించి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చూడండి, ఈవెన్ కరోనా టైంలో కూడా ఆయన వాలంటరీ వ్యవస్థ ఆయన సమూలంగా అసలు మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్ షేప్ని, రూపురేఖలను మొత్తం మార్చేశాడు.
ఆయన ఏం చేశాడు, వాలంటరీ వ్యవస్థ స్థాపించాడు. దాదాపు 2,50,000 మందిని వాలంటీర్లుగా తీసుకుని ఆ 2,50,000 మంది కుటుంబాలకి ఆదరణ కలగజేశాడు. ఎవరైతే 2,50,000 మంది నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి మరి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆ బాధ్యతను అప్పచెప్పటమే కాకుండా ఒక అపాయింట్మెంట్ చేశాడు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. ఒకేసారి 2,50,000 మందికి ఒక అపాయింట్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళని ప్రజల ముంగిటికి సౌకర్యాలు అందించే విధంగా వాళ్ళని అనుసంధానం చేయించి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ప్రభుత్వంలో వాళ్ళని కీలకమైన పోస్టుల్లో పెట్టడం జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బాధ్యతలు భారతదేశం అంతటా ప్రశంసించారు. అది మీరందరూ గమనించాలి. కరోనా టైంలో 2 సంవత్సరాల పాటు దాదాపు ప్రజలందరూ ప్రజలందరూ బయటికి వెళ్ళలేని టైంలో, ఇంట్లో ఉండాల్సిన టైంలో ఆకలి దప్పులకు మాడిపోతారని ఈ వాలంటీర్ల ద్వారా ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేసి సీఎంగా ఆయన ఈ పేదవాడిని ఆదుకున్నాడు. మెడిసిన్ కూడా పంపించారు వాళ్ళతో అన్నింటినీ ఈ వాలంటీర్ల ద్వారా. అప్పుడే భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ పరిపాలన వైపు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా జరుగుతుంది. ప్రతి గడపకి ఈ నిత్యావసర వస్తువులు కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ అందుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన వాలంటీరీ వ్యవస్థ అని భారతదేశం అంతటా కూడా ఖ్యాతి పొందింది ఈ వాలంటీరీ వ్యవస్థ. ఇలాంటి ఎన్నో అద్భుతమైన సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన చేసిన పథకాలు ఏదైతే ఉన్నాయో వాటిని మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి క్షుణ్ణంగా వాళ్ళకి అవలంబించే విధంగా చెప్పి మీరు ఓట్లు తీసుకొని రేపొద్దున మళ్ళీ గెలవడానికి అయితే మీరు ఎగ్జాక్ట్లీ ఆయన చేసిన 1, 2 కాదండి. వాలంటీర్ వ్యవస్థ పాటు సచివాలయ వ్యవస్థ. ఈ సచివాలయ వ్యవస్థ కూడా ఈ సచివాలయం ప్రతి విలేజ్కి ఒక సచివాలయం సెక్రటేరియట్ ఉండాలని, దీన్ని ఆదర్శం ఏంటంటే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటారు. అవినీతికి ఎక్కడ చోటు లేకుండా ముందుకెళ్లే విధంగా సచివాలయాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఆ సచివాలయానికి కొంతమంది సిబ్బంది పోస్టులు దాదాపు 1,50,000 మంది పోస్టులను తీయటమే కాకుండా అంతమంది 1,50,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడమే కాకుండా ఆ గ్రామంలోనే పరిపాలన అంతా గ్రామ స్థాయిలోనే అక్కడున్న ఏదైతే 150 కుటుంబాలు ఉన్నాయో 100 కుటుంబాలు ఉన్నాయి ఆ గ్రామంలోనే ఆ పరిపాలన వ్యవస్థ అక్కడే అయిపోద్ది. ఒకప్పుడు ఈ సర్టిఫికేట్లు పొందటానికి మనుషులు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి రకరకాల అమౌంట్స్ ఇచ్చి కొన్ని రోజుల పాటు తిరిగి ఇబ్బందులు పడే పరిస్థితి మారిపోయింది. ఏ గ్రామ సచివాలయం ద్వారా ఎక్కడికక్కడ ఆ ప్రజలకు అందుబాటులో ఏ విధమైన సర్వీస్ కావాలంటే ఆ విధమైన సర్వీస్ కొన్ని గంటల్లోనే అయిపోతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన పరిపాలన ఇంకా ఏ నాయకుడు అందించగలడు అని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే చాలు, ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారు. రైట్ సార్, బాగుంది. అదేవిధంగా చూసుకుంటే విజయవాడలో గడిచిన కొంతకాలం క్రితమే విజయవాడలో సుమారు 125 అడుగుల ఎత్తుతో మొత్తం 206 ఏదైతే ఆ మొత్తం స్ట్రక్చర్ ఏదైతే ఉందో అంతా 206 దాంట్లో విజయవాడ నడి బొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించడం అయితే కూడా జరిగింది. అదేవిధంగా సోషల్ జస్టిస్ స్టాచ్యూ కింద దానికి నామధేయం చేసి అది పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది అద్భుతమైన ప్రక్రియ అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. భారతదేశంలో పుట్టడం ప్రతి భారతీయుడు గర్వించవలసిన అంశం. భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగం ద్వారా దళితులకు, గిరిజనులకు, నిమ్మన జాతీయులకు, బీసీలకు, అట్టాడుగు వర్గాలకు ఆయన దేవుడై నిలిచాడు. ఆయన ఆరాధ్య దైవమే కొన్ని లక్షల కోట్ల మంది గుండెల్లో ఆరాధ్య దైవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలబడ్డారు. కారణం ఏంటంటే ఆయన అనేక పోరాటాలు చేసి అన్టచబిలిటీని అనే దాన్ని తీసివేయటం కోసం పోరాడి భారత రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం చేయటానికి కంకణం కట్టుకొని ఆయన భారతదేశ చరిత్రను చేసిన ధీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అంబేద్కర్ భావజాలంలో నేను ప్రయాణం చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు, ఆయన నిలువెత్తు విగ్రహం ఉన్నాయి
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్గా దాదాపు మరి 125 అడుగులు ప్లస్ 81 అడుగుల యొక్క ఇదితో 206 అడుగుల స్టాట్యూని నగరం నడిబొడ్డున కొన్ని కోట్లాది రూపాయల ఆస్తిని దానికి కేటాయించి 206 అడుగుల విగ్రహంతో అంబేద్కర్ని ఒక సామాజిక న్యాయ శిల్పం అని చెప్పి అక్కడ ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఒక శిల్పం మాత్రమే పెట్టలేదు ఆయన. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తితో పరిపాలన అందిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏంటంటే అట్టడుగు వర్గాలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయటమే. విద్య, వైద్యం, సామాజికంగా, న్యాయపరంగా ఇన్ని రంగాల్లో అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావటమే ఆయన ధ్యేయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లక్ష్యం అదే. రాజ్యాంగం ద్వారా వాళ్ళకు కొన్ని రిజర్వేషన్స్ పొందుపరిచి వాళ్ళని అభివృద్ధి పదం వైపు నడిపించాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని బట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని పుణుకుపుచ్చుకొని నేను పేదవాడికి అభ్యున్నతికి, పేదవాడికి ఉన్నత స్థానంలోకి తీసుకురావటానికి ఈ సంక్షేమ పథకాలని, అభివృద్ధిని నేను క్రియేట్ చేశానని చెప్పి భారతదేశమే కాదు ఈరోజు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు పరిపాలన విషయంలోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకున్న విషయాల్లోనూ కానీ ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని సామాజిక న్యాయ శిల్పాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ చరిత్రలో ఒక గొప్ప రోజు, గొప్ప మలుపు అని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఇలాంటి సీఎం గారు కొన్ని 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కుంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నాను. ఓకే సార్, చివరిగా చెప్పండి మీ సీఎం గారి గలం వై నాట్ 175 ఏమంటారు దాని గురించి? వై నాట్ 175 అడిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను ఆయన అందించారు. ప్రతి గడపకు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదు ఆయనకి. ప్రతి పేదవాడు ఆ పార్టీ ఈ పార్టీ అన్న భేదం లేడు. ఇంతకుముందు అంటే కొన్ని ఫలాలు కొన్ని పార్టీలకే అందాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలకే ఆ ఫలాలు అందాయి. కానీ ఈయన ఏ పార్టీ అని చూడలేదు. ఈయన అందరికీ సీఎం అన్నాను. ఈ రాష్ట్రంలో అందరూ ఈ ఫలాలు అందుకోవాలి, అర్హుడైన ప్రతి పేదవాడికి ఈ ఫలాలు చేరాలి అనే ఉద్దేశంతో పేదవాళ్ళు అందరికీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రి కాబట్టి ఈ ఫలాలు ప్రజలందరికీ చేరాలని అందరికీ ఇంటింటికి గడపకి ఆ సంక్షేమ ఫలాలని అభివృద్ధిని ఆయన పంపించాడు. కాబట్టి ఆయన అర్హుడు. వై నాట్ 175కి ఆయన అర్హుడు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యేని గెలిపించమని అడగటానికి ఓటు అడిగే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని నేను నమ్ముతున్నాను. రైట్, మొత్తానికి చూసుకుంటే చింతలపూడి నియోజకవర్గ నూతన అభ్యర్థి కంబం విజయరాజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా నవరత్నాలు, ఏదైతే అమ్మఒడి, ఏదైతే పింఛన్ లాంటి మేజర్ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంత వరకు కూడా మేము కృషి చేస్తామని చెప్పే పరిస్థితి అయితే ఉంది.